సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి 119వ డివిజన్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. బోయినపల్లి 119వ డివిజన్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. కుకట్పల్లిలో అనేక నిధులు కేటాయిస్తున్నారని, గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ నియోజకవర్గం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, క్రైస్తవులు అందరూ కూడా ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రకాలుగా వాళ్ళ కలిసికున్నకాలం కూర్చొని మహిళలకు కళ్యాణలక్ష్మి, స్వాతంత్ర ఇంటర్ మీద ఎన్నో కార్యక్రమాలు. ఇలా కిట్టు 4వ తారీఖు నాడు మహిళలకు కిట్టు కూడా కేసీఆర్ కిట్టు కింద కూడా 4వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే మన కుక్కల్ కాంగ్రెస్లో 16 నుంచి 18 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. పక్క కూడా అస్మాన్పై చెరువు కూడా దోమలతో కింద ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి కార్పొరేటర్ గారికి ఉన్న స్థానిక నాయకులందరూ దృష్టి ఇవ్వడంతో మా కేసీఆర్ దృష్టి ఇవ్వడం జరిగింది. దానికి 25 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయబోతా ఉన్న తొందరలోనే. ఆ కార్యక్రమం అయిపోతే ప్రమాణమైన మినీ ట్యాంక్ ద్వారా చేయాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఈ బంగారు తెలంగాణ దిశలోనే మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ డెవలప్ రాబోతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 3 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన ముఖ్య అతిథిగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారు, మా డివిజన్ అధ్యక్షుడు విజయభాయ్ గారు, సీనియర్ లీడర్లు ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఈరోజు ఈ తెలంగాణ వచ్చిందంటే ఉద్యమకారులు చేయబట్టి అందరూ, తర్వాత వచ్చిన వాళ్ళు అభివృద్ధిలో పాల్గొంటే ముందు తెలంగాణ దేవుల్లో ఎలా అయితే ప్రణాళిక చేశాడో దానికి ఇచ్చిన హామీల కన్నా ఇంకా 100 హామీలు కూడా ఎక్కువ ఇచ్చి ప్రజలకు ఈరోజు షాదీ ముబారక్ అనేది ఒక పేద ప్రజలకు, ముఖ్యంగా ఒక ఆడపిల్లను కంటే పెళ్లి చేయాలన్న కష్టకాలంలో అదొక, ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ప్రజలంటే ఏంది, పెళ్ళి అంటే ఏంది, ఆడపిల్లలు అంటే దాని మీద వచ్చిన వెంబడే 51,000 చేసిండు. తర్వాత చనిపోతులు అని చెప్పి 71,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. అలాగే ఒంటరి మహిళలు, భర్త నిలిచిపెట్టిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, వితంతులు, వికలాంగులు, ఉద్దంతులు, ఎంతమందికి ఇలా పథకాలు అంటే ఇలా 100,000 పథకాలు పెట్టి ఇలా పేద ప్రజల కళలు ఏంటంటే ఒక డబుల్ బెడ్ ఇల్లు అనేది చాలా కలగాది. ఆ కళగా నిలవకుండా ప్రజలకు, పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వాలని దాని మీద 8 లక్షల చిల్లర పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్లో కూడా ఇలా ఏంటంటే కేసీఆర్ గారు ఏదో పార్టీ కార్యకర్తలకు కాకుండా, ఎవరికో లీడర్లు అని కాకుండా మన మున్సిపల్ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ ద్వారా కానీ అందరికి ఓపెన్గా లాటరీ సిస్టమ్ పెట్టి